నమస్తే సార్. నమస్తే. ఈ అరటి ఇది ఒక చిన్న వనం లాంటిది అయ్యింది. ఇది కేరళ నుంచి తెచ్చిన విత్తనం. కేరళ ఇది మన ఆంధ్ర తెలంగాణలో అరటి చెట్లు ఎన్నో రకాలు ఉన్నాయిలే, కానీ ఈ విత్తనం లేదు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే తీపి కొంచెం తక్కువ ఉన్నట్టు ఉంటుంది. 5-6 పళ్ళు తిన్నా వెగటనిపోయేదు ఈ పళ్ళు. మరి ఆ తీపి తక్కువ ఉండడం వల్ల కొద్దిగా షుగర్కు మంచిదేమో. మరి తీపి తక్కువ ఉన్న అదో రకమైన మధురం, అదో తీపు, అది చాలా బాగుంటుంది. ఇది తెచ్చి మేము 2 సంవత్సరాల పైన ఇది విత్తనం అక్కడి నుంచి తెచ్చి గెల తయారైంది కదా సార్? గెల తయారైంది, కొయ్యాల కష్టం ఫలించింది. ఇది 20 గెలల పైన తిన్నాం. 20 గెలలు ఇది పూర్తిగా పలకొచ్చింది. కొట్టి ఇంట్లో పెడితే రేపు ఎల్లుండి కల్లా పండుతాయి. పండితే మనం మరి కార్బెట్ వేయకుండా ఇట్లా పండించుకొని మనం తినడం అనేది చాలా ఆరోగ్యానికి మంచిది. దసరా సెలవులు వస్తున్నాయి. మా మనవడు మనవరాళ్ళు 3 మనవళ్ళు 1 మనవరాలు వస్తారు, శుభ్రంగా తింటారని మనకు ఆశ. కాబట్టి గెల పూర్తిగా అంటే మీ మనవరాళ్ళకి కానీ మాకు బెటరా? మీరు అందరికి పెడదాం. మీరు కూడా మనవరాళ్ళు మనవళ్ళే, అందరికి పెడదాం. ఎంతవరకు మనవాళ్ళు మనవాళ్ళు కొడుకులు దసరాకి వస్తారంటున్నారు? మనిషికి స్వార్థం ఎంతో, మీ శిష్యులకు బెటరా ఏంటి? మనిషికి స్వార్థం ఎంతో కొంత ఉంటుంది. గెల నరికే ముందు ఇట్లాంటి చుక్కలు పడుతున్నాయి. ముందు ఇట్లా ఆకు మట్టలు నరికేయాల. మట్టలు నరికి వేసేస్తే అవి కుళ్ళి మళ్ళీ వీటికి బలం వస్తుంది. ఎక్కడో పారేసి కాలు పెట్టడం అట్లా చేయకూడదు. చెరువులో పడిపోయింది ఆకు, పడింది. ఇక చెప్పండి ఈ అరటికాయల గురించి. ఈ అరటికాయల చెప్తున్నా కేరళ విత్తనం. ఇది ఎక్కువ గెలలు హస్తాలు వేయదు. దీనికి 1, 2, 3, 4, 5, 6, 7 హస్తాలు ఉన్నాయి. 7 హస్తాలు కూడా నంబర్ 1 టేస్ట్ ఉంటాయి. ఇది కార్బోరేట్ వేసి పండించేది కాదు. ఇది దీనంత ఆరోగ్యం మనకు కొనే పండ్లు ఉండవు. మరి ఒకరోజు ఇంట్లో పెడితే 2-3 రోజులు పండిపోయింది. ఇంట్లో పెడితే ఏమి టేస్ట్ ఉంటాయిలే. మన ఇంట్లో చెట్లోనే పలక్కొచ్చి చెట్లోనే కోసేదానివల్ల బాగా రుచి ఉంటుంది. అదే వ్యవసాయదారుడు ఒక వ్యాపారం చేసేవాడు అనుకో, ఒకేసారి కొన్ని 100 గెలలు నరికేస్తాడు. కొంచెం పలకొచ్చిన గెల రాని గెల మొత్తం వరుస పెట్టి నరికి కార్బెట్ వేసి పండిస్తాడు. అవి అంత తీపి ఉండవు. కానీ ఇది మాత్రం మనకు ఎప్పుడు గెల అప్పుడు నరుక్కుంటాం కాబట్టి. మన గెల ఎన్నాళ్ళకి వస్తుంది అంటారు? ఇది చెట్టు నాటితే 15 నెలలకి గెలేస్తుందయా. 15 నెలలు గెలేసినాక కనీసం 3 నెలలు పట్టుద్ది గెల పక్కానికి రాను. నేను 6 నెలలకు వద్దాం అనుకుంటున్నా. సంవత్సరంన్నర అయింది మనం పిలక నాటినాక. మరి కాయ తినేలకి అది కొన్ని ఇంకా 1 నెల వెనక ముందు వచ్చే గెలలో విత్తనాలు అవి జాతిని బట్టి రకాలను బట్టి. ఈ రకం మాత్రం మనం నాటినాక సంవత్సరంన్నర పట్టుద్ది. కాబట్టి ఈ అరటి ఆకులు నరికినప్పుడు ఒక చిన్న డ్రాప్ బట్టల మీద పడినా ఇక అది మళ్ళీ బట్ట చినిగిపోవడమే కానీ పోదు ఆ మరక. కాబట్టి మీరు అట్లాగా సార్ ఇటు నుంచి వేయండి, మొదలేసేయండి. ఇటు పట్టుకుంటా ఆకు. నేను మొదలు కాదు, ముందు గెల నరికేస్తా. పట్టుకుంటాలేండి. నేను పట్టుకుంటాలే, మీరు తీయండి. కింద పెట్టండి. మా మాస్టర్ అట్టుకి ఎలా మాస్టర్ అంటే కృషి చేస్తే ఉంటుందా? ఉట్టిగా వస్తుందా? పని చేయాలా? గుమ్ములోనే ఉండాలా. బిడ్డ గుమ్మడికాయలాగా ఉండాలంటే ఎట్లా మనం పని చేయకూడదు, ఎండకు రాకూడదు. ఎవడో చేసి పెడితే మనం తిని బలవాలంటే మనం కూడా కష్టపడాలా. కష్టపడి అవి వీడియో చేస్తున్నా కదా సార్, నేను కష్టపడుతున్నా కదా. మరి నీకు కూడా ఒక ఇద్దాం. ఇక అరటికాయలు నరికేస్తే ఇక ఆ చెట్టు వేస్తే అంతే, దాని లైఫ్ అది. బట్టల మీద రాని పడనీకుండా పడదులే. ఒక్క గెల ఒక చెట్టు మళ్ళీ తీసేయడమే. అయితే తీసేస్తే మళ్ళీ ఎట్ట అంటే అది ఉట్టిగా పోదు, పక్కన పిలకలు పెట్టిపోయిద్ది. ఒక చెట్టు 5-6 పిలకలు పెట్టుద్ది. ఆ పిలకలు ఎదుగుతాయి. మనకి మొదలే దేనికని పని చేద్దంటారా? ఈ మొదల మధ్యలో గూజులాగా ఉంటుంది తెల్లగా, అది బాగా పిండిగా ఉంటుంది. కూర చేసుకుంటారు బాగా, మంచి ప్రోటీన్స్ ఉంటాయని.
సూపర్ ఫుడ్ లిస్ట్లో ఆ బోధి కూడా ఈ మధ్యలోది. అంటే ఏది దీంట్లో వేస్ట్ అయ్యేది లేదు, వేస్ట్ అయ్యేది ఏం లేదు. ఇది రకరకాలుగా వంటలు చేస్తారు, కూరలు చాలా మంచిదని టీవీల్లో వీడియోల్లో విన్నా నేను. మనం ఎప్పుడు చేయలేదు, మనం ట్రై చేద్దామండి. మరి చేయొచ్చు, తప్పలేదు. అది ఎక్కువగా బ్రాహ్మిన్స్ కోమట్లు ఇష్టపడతారు, కానీ ఇప్పుడు అందరూ ఇష్టపడతారు. అందరికీ కలిసి యూట్యూబ్లో వీడియోలు వచ్చినాక అన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చేసినాయి. ఈ నరికిన వీటి పక్క వేసేస్తే అవే ఎండి భూమిలోకి వెళ్ళి ఎరువైపోతుంది. అరటి ఆకుల్లో భోజనం చేయొచ్చు, అరటి బోధిలో మధ్యలో ఉండేది కూర చేసుకోవచ్చు. ఆ మొగ్గ కూడా గెలేసినాక మొగ్గ తుంచేస్తారు. ఆ మొగ్గలో కూడా సన్న ఈనెలు లాంటివి ఉంటాయి, తెల్ల పదార్థాలు, అవి కూడా కూర చేస్తారు. అరటి ఉపయోగపడంది ఏమీ లేదు. ఒకసారి నాటేస్తే ఆ వంశం ఎన్నేళ్ళైనా పోదు. మళ్ళీ మనం తెచ్చి నాటాల్సిన పనిలే, పిలకలు వస్తూనే ఉంటాయి. పెద్దవి గెలేస్తే ఇప్పుడు ఇంకా దీంట్లో ఇంకా 4 ఉన్నాయి గెలలు, మళ్ళీ గెలకు వచ్చేటివి ఉన్నాయి, గెల వేసేటివి ఉన్నాయి. రకరకాలుగా అంచెలంచెలుగా వస్తూనే ఉంటాయి. ఇది ఒక రకం, కేరళ రకం. ఇక అక్కడ ఉన్నాయి మామూలు చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి, పచ్చ అరటి, ఒక 5-6 రకాల అరటి మనకు ఉంది. మనం ఎప్పుడూ 20 ఏళ్ళుగా అరటికాయలు కొనేది ఏం లేదు. ఎప్పుడో నెలకు 2 గెలలు 3 గెలలు వస్తుంటాయి, తింటూ ఉంటాం. అది కృషి చేస్తే ఫలితం ఉంటుంది, అందులో అనుమానం లేదు. కృషితే నాస్తి దుర్భిక్షం. కృషి చేస్తే కరువు అనేది, కాటకం అనేది, ఎనుగుబాటుతనం అనేది ఉండదు. కాబట్టి ఎవరైనా పని చేసుకోవాలి. అదే అబ్బాయి. కాబట్టి మీరు కూడా మీకున్న కొద్ది జాగాలైనా ఇదే ఇల్లులు పడదేసే అంత ఏర్లు రావు. ఇంటి చుట్టూ ఎక్కడైనా పెంచుకోవచ్చు. చక్కటి పచ్చదనం, బయట నుంచి దుమ్ము ఇంట్లోకి రానియదు. మరి ఎంత చక్కగా ఆకులు అన్నం తినచ్చు. మరి ఈ వీడియో చూసి మీరు కూడా ఎంతో కొంత చలనం వచ్చి ఎక్కడో ఒక చోట అరటి పిల్లకి సంపాదించడం కష్టమేం కాదు. ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా ఇస్తారు. ఒక్క పిల్లకి తెచ్చేసుకుంటే మీ జీవితాంతం అవి పిల్లకలు పెడతానే ఉంటాయి, గెలలు వేస్తూనే ఉంటాయి. సరే, వాటికి కూడా అప్పుడప్పుడు తెగుళ్ళు వస్తాయి, గాలివానలు వస్తాయి, పడిపోతుంటాయి. పడిపోయినా దాని వంశం అది ఆర్గానిక్ సార్, మన ఇంట్లో పూర్తిగా ఆర్గానిక్. ఇది దీంట్లో రసాయనిక ఎరువులు వేసి పండించినవి కాదు, అచ్చం పశువుల ఎరువుతో పండించినటువంటి గెలలు. ఇట్లా గెలలో ఇంకా 4 ఉన్నాయి దీంట్లో. అటు పచ్చరటి గెల ఉంది. ఇప్పుడు ఎన్నాళ్ళు తయారైద్ది అంటారు? ఇది ఇంకా ఒక నెల పైన పట్టుద్ది. దీనికన్నా ఇంకా ముదురు ఉన్నాయి, 10 రోజులకు వచ్చే గెలలు ఉన్నాయి, అవి కోసుకోవచ్చు. ఇప్పుడు దసరాకి ఆ గెలలు ఇచ్చేయండి, మాకేమండి తీసుకోండి. ఏముంది, ఎవరు తిన్నా ఒకటేగా, ఎవరైనా తినాల్సిందేగా. అట్లా అనుకుంటే ఏం లేదు, అందరం మనమే అంతా మందే అనుకుంటే ఏం లేదు.